శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ నహుషుడి యొక్క ప్రవర్తనతో మిక్కిలి బాధపడినటువంటి ఆ శచీదేవి ఏదో రకంగా మనము ఈ గండం నుంచి బయటపడాలి అనుకుంది. వెంటనే ఆమె ఆ రాత్రిదేవి అయినటువంటి ఉపశ్రుతి అనే పేరుతో ప్రఖ్యాతమైనటువంటి ఆ దేవిని గురించి తపస్సు చేసింది. ఆమె చేసినటువంటి తపస్సుకి మిక్కిలి ప్రీతి చెందినటువంటి ఉపశ్రుతి సాక్షాత్కరించింది. వెంటనే ఆమెతోటి నాకు నా భర్త అయినటువంటి ఇంద్రుణ్ణి చూపించు, నేను చాలా బాధపడుతున్నానమ్మా అని ప్రార్థించింది. వెంటనే ఆ దేవి శచీదేవిని తీసుకుని సమస్తములైనటువంటి పర్వతాలని సముద్రాలని అన్నీ దాటి హిమాలయాన్ని కూడా దాటి ఆ చివర ఉన్నటువంటి సముద్రంలో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఒక దీవిలో ఉండేటువంటి ఒక సరస్సు దగ్గర ఒక అద్భుతమైనటువంటి పద్మము యొక్క నాళములో దాగి ఉన్నటువంటి ఇంద్రుణ్ణి, సూక్ష్మ రూపంలో దాగి ఉన్నటువంటి ఇంద్రుణ్ణి తాము కూడా సూక్ష్మ రూపాలని చేసుకుని అందులోకి వెళ్ళి చూపించింది ఉపశ్రుతి శచీదేవికి. అప్పుడు ఆ ఇంద్రుణ్ణి చూసి ఆనందపడి అనేక విధాలుగా స్తుతించింది. స్తుతించి నువ్వే నన్ను రక్షించాలయ్యా, నహుషుడు నన్ను వశం చేసుకుందికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు, అందువలన నువ్వు రక్షించాలి అని చెప్పింది. ఈ వృత్తాంతాలన్నీ కూడా శల్యుడు ధర్మరాజుతో చెబుతున్నాడు. ఏవముక్తః స భగవాన్ శచ్యాతాం పునరబ్రవీత్ విక్రమస్య నకాలోయం నహుషో బలవత్తరః. యో యుధిష్ఠిరా, ఆ శచీదేవి చెప్పినటువంటి మాటను విని ఇంద్రుడు ఆమెతో ఈ విధంగా చెప్పాడయ్యా, దేవి ఇది పరాక్రమానికి తగినటువంటి సమయం కాదు. ఎందుకంటే సమస్తములైనటువంటి ప్రాణుల యొక్క తేజస్సును తన వశం చేసుకునేటువంటి నహుషుడు నాకంటే బలవత్తరుడయ్యాడు. అందువలన అతన్ని ఇప్పుడు పరాక్రమంతో మనం జయించలేమమ్మా. ఇప్పుడు ఆ నహుషుడు నాకంటే బలవంతుడు. వివర్ధితశ్చ ఋషిభిః హవ్య కవ్యైశ్చ భావిని నీతిమత్ర విధాస్యామి దేవితాం కర్తుమర్హసి. అందువల్ల హవ్యకవ్యాలతో ఋషులు అతన్ని బలవంతుడిని చేశారు. అందువల్ల ఇప్పుడు మనము అతన్ని బలంతో గెలవలేం, కానీ ఒక రాజనీతిని ప్రయోగించగలను నేను, దాన్ని నువ్వే చేయగలవు. గుహ్యం చైత త్వయా కార్యం నాఖ్యాతవ్యం శుభే క్వచిత్ గత్వా నహుషమేకాంతే బ్రవీషసు మధ్యమే ఋషియానేన దివ్యేన మాముపైః జగత్పతే ఏవం తవ వశే ప్రీతా భవిష్యామీతి తం వద. ఇది చాలా రహస్యమైనటువంటి విషయం. నువ్వు చెయ్యాలి, ఇది ఎక్కడా చెప్పకూడదు. నువ్వు జాగ్రత్తగా నహుషుడి వద్దకి ఏకాంతంగా వెళ్ళి ఈ విధంగా చెప్పు, ఓ సురేశ్వర, ఋషులు మోసేటువంటి దివ్యమైనటువంటి వాహనంపై నా దగ్గరికి వస్తే నేను సంతోషంగా నీ దారిని అవుతానయ్యా అని చెప్పు. ఇత్యుక్త దేవరాజేన పత్నీ సా కమలేక్షణ ఏవమస్త్విత్యథోక్త్వా తథోక్త్వా తు జగామ నహుషం ప్రతి. దేవేంద్రుడి యొక్క ఆదేశాన్ని వింది. ఏదో ఒక గొప్పతనం లేకపోతే, ఏదో విధంగా ఇందులో నీతి లేకపోతే ఇంద్రుడు తనకు చెప్పడు అనేటువంటి ఒక విశ్వాసం ఆమెకు ఉన్నది. అందువలన వెంటనే ఆ ఆదేశాన్ని వింది. అలాగేనని నహుషుడి దగ్గరికి వెళ్ళింది. నహుషస్తాం తతో దృష్ట్వా సస్మితో వాక్యమబ్రవీన్ స్వాగతంతే వరారోహే కింకరోమి శుచిస్మితే. ఆ నహుషుడు శచీదేవిని చూశాడు, పరమానంద భరితుడైపోయాడు. వెంటనే దాని ఆమెకి ఓ సుందరి నీకు స్వాగతం, రా, నీకోసం నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అన్నాడు.
అంటే అప్పుడు భక్తం మాం భజ కళ్యాణి కిమిచ్చసి మనస్విని తవ కళ్యాణి యత్కార్యం తత్కరిష్యే సుమధ్యమే. వ్యామోహంలో ఉన్నాడు, కామోభాతుడై ఉన్నాడు. అందువల్ల వెంటనే అన్నాడు, అమ్మా నేను నీ భక్తుణ్ణి, నన్ను నీ వాణ్ణి చేసుకో, నీకేం కావాలో చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తానన్నాడు. నచ వ్రీడా త్వయా కార్య శుశ్రోణిమయి విశ్వసే సత్యేన వైశపే దేవి కరిష్యే వచనం తవ. నువ్వు నా దగ్గర ఏ విధంగానూ సిగ్గుపడవలసిన అవసరం లేదు, నన్ను నమ్ము, నీకు సత్యమైనటువంటి మాట చెప్తున్నాను, నువ్వు ఏది చెబితే అది చేస్తానన్నాడు. అప్పుడు వెంటనే ఇంద్రానంది, యో మే కృతస్త్వయా కాలః తమాకాంక్షే జగత్పతే తతస్త్వమేవ భర్తా మే భవిష్యసి సురాధిపా. ఇంద్రాణి చెప్పింది, ఓ జగత్పతి, నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నేను ఇచ్చినటువంటి మాటను పూర్తి చేస్తానయ్యా, అప్పుడు నువ్వు నా భర్తవు తప్పనిసరిగా అవుతావు. కార్యంచ హృది మే యత్ తత్ దేవరాజావధారయ వక్ష్యామి యది మే రాజన్ ప్రియమే తత్కరిష్యసి వాక్యం ప్రణయ సంయుక్తం తతస్యాం వశగా తవ. నా హృదయంలో ఒక మాట ఉన్నది, ఆ మాటను చెప్తాను, జాగ్రత్తగా విను. నాకు ఇష్టమైనటువంటి ఆ పని కనుక నువ్వు చేస్తే నేను వెంటనే నీ దాన్ని అవుతానంది. ఇంద్రస్య వాజినో వాహ హస్తినోధరథాస్తథా ఇచ్ఛామ్యహమథా పూర్వం వాహనం తే సురాధిపా యన్న విష్ణోర్న రుద్రస్య నాసురాణాం న రక్షసాం. ఓ సురాధిపా, ఇప్పటివరకు ఇంద్రుడు గుర్రాలు, ఏనుగులు, రథాలు నాకు వాహనాలుగా ఉన్నాయి. హరిహరులకు, దేవతలకు, రాక్షసులకు ఎవరికీ లేనటువంటి కొత్త వాహనం నీకు ఉండాలని నా కోరిక. అంటే నీలో ఏదో ఒక కొత్తదనం ఉండాలి, అందువల్ల ఎవరికూ లేనటువంటి ఒక గొప్ప వాహనం నీకు ఉండాలని నా కోరిక. అందువల్ల నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. వహంతు త్వం మహాభాగా ఋషయ సంగతా విభో సర్వే శిబికయా రాజన్ ఏతద్ధి మమ రోచతే. మహాత్ములైనటువంటి సప్తర్షులందరూ కలిసి నువ్వు కూర్చున్నటువంటి పల్లకి మొయ్యాలి, ఇది నా కోరికయ్యా. నా సురేషు న దేవేషు తుల్యో భవితుమర్హసి సర్వేషాం తేజాదస్య స్వేన వీర్యేణ దర్శనాన్ నతే ప్రముఖతస్థాతుం కచ్చిచ్చక్నోతి వీర్యవాన్. నువ్వు నీ పరాక్రమంతో, నీ కంటి చూపుతోనే ఎవ్వరి తేజస్సునైనా పొందగలవు. సమస్తములైనటువంటి దేవతలు, ఋషుల యొక్క తేజస్సులంతటినీ కూడా పొందేవు నువ్వు. ఈ దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ నీతో సమానమైనటువంటి వాడు ఎవడు లేడు, నీ ఎదుట నిలబడగలిగినటువంటి వీరుడు కూడా ఎవడు లేడయ్యా అని అనేటప్పటికీ ఏవము, ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా విన్నాడు నహుషుడు. ఏవముక్తస్తు నహుష ప్రాహృష్యత తదా కిల ఉవాచ వచనం చాపి సురేంద్రస్తామనిందితాం. ఇంద్రాని మాటలకు మిక్కిలి సంతోషించాడు. ఏదో చాలా చిన్న కోరికే కదా, సప్తర్షుల చేత పోయించుకుని పల్లకిలో రమ్మంది, వీళ్ళందరూ ఆయన వశలో ఉన్నారు కదా, అందువలన దానికి చాలా సంతోషించాడు, ప్రసన్నుడైపోయాడు. వెంటనే ఆ సాధ్యతోటి ఈ విధంగా అన్నాడు, అపూర్వం వాహనమిదం త్వయోక్తం వరవర్ణిని దృఢం మే రుచితం దేవి తద్వశోస్మి వరాననే. చాలా గొప్ప వాహనం నాకు నువ్వు చెప్పావమ్మా. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా ఇటువంటి వాహనాన్ని పొందినటువంటి వాళ్ళు లేరు, సరికొత్తది. నీ కోరిక నాకు నచ్చింది, నేను నీకు వశమయ్యానన్నాడు. నహ్యల్పవీర్యో భవతి యో వాహాన్ కురుతే మునీన్ అహం తపస్వీ బలవాన్ భూత భవ్య భవత్ ప్రభు. అల్పశక్తి కలిగినటువంటి వాడు ఎవడో కూడా ఋషులను వాహకులుగా చేసుకోలేడు. కానీ ఈ నహుషుడు ఎటువంటి వాడు, గొప్ప తపస్సు చేసినటువంటి వాడు. అందువల్ల నేను తపస్విని, అంటే నేను చాలా గొప్ప తపస్సు చేశాను, బలవంతుణ్ణి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటికీ కూడా నేనే ప్రభువుని. మయి క్రుద్ధే జగన్న స్యాత్ మయి సర్వం ప్రతిష్ఠితం దేవదానవగంధర్వాః కిన్నరోరగ రాక్షసాః నమే క్రుద్ధస్య పర్యాప్తాః సర్వే లోకాః శుచిస్మితే చక్షుషాయం ప్రపశ్యామి తస్య తేజో హరామ్యహం. నేను కోపించానంటే ఈ జగత్తంతా కూడా నాశనం అయిపోతుంది. అంతా నా మీదే ఆధారపడి ఉందమ్మా. కోపించినటువంటి నన్ను దేవతలు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, సర్పాలు, దానవులు, అసలు ఈ 14 లోకాల్లో వాళ్ళు ఏమీ చేయలేవు.
కంటితో చూస్తే చాలు ఎదుటి వాళ్ళ యొక్క తేజస్సుని నేను వశం చేసుకోగలను, అంతటి గొప్ప తపస్యాలని నేను. తస్మాత్తే వచనం దేవి కరిష్యామి న సంశయ, సప్తర్షయో మాం వక్ష్యంతి సర్వే బ్రహ్మర్షయస్తథా, పశ్య మాహాత్మ్యయోగం మే బుద్ధించ వరవర్ణిని. నిస్సంశయంగా నువ్వు చెప్పినట్టుగా చేస్తాను. సప్తర్షులే కాదు, బ్రహ్మర్షులు కూడా నన్ను మోస్తారు. నా గొప్పతనాన్ని, ఐశ్వర్యాన్ని చూడు నువ్వు అన్నాడు. ఈ మాటలన్నీ కూడా శల్యుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. ధర్మరాజా, ఏవముక్త్వా తు తాం దేవీం విసృజ్య చ వరాననాం, విమానే యోజయత్వా చ ఋషీన్ నియమమాస్థితాన్, అబ్రహ్మణ్యో బలోపేతః మత్తు మదబలేన చ కామవృత్తః సదుష్టాత్మా వాహయామాస తాన్ ఋషీన్. ఈ విధంగా సుందరముఖి అయినటువంటి శచీదేవితో పలికాడు నహుషుడు. ఆమెను జాగ్రత్తగా పంపించేశాడు. బ్రాహ్మణ ద్వేషి, బలవంతుడు, మదోన్మత్తుడు, కాముకుడు, దుష్టాత్ముడు అయినటువంటి ఆ నహుషుడు యమ నియమాలతో తపోదీక్షలో ఉన్నటువంటి ఋషులందరినీ పిలిచి వాళ్ళని అవమానకరంగా తన పల్లకీకి వాహకులుగా నియమించాడు. నహుషేణ విసృష్టాచ బృహస్పతిమధాబ్రవీత్, సమయో అల్పావశేషో మే నహుషేణేహయ కృతః. ఇంద్రాణి వెంటనే నహుషుడి దగ్గర నుంచి బృహస్పతి దగ్గరికి వెళ్ళింది. ఆమె బృహస్పతి ఈ విధంగా చెప్పాడు, దేవగురు, నహుషునితో నేను కుదుర్చుకున్న ఒప్పందంలో కొద్ది సమయం మాత్రమే మిగిలిందయ్యా. శక్రం మృగయ శీఘ్రం త్వం భక్తాయాః కురు మే దయాం, బాఢమిచ్చేవ భగవాన్ బృహస్పతిరువాచ తాం. నువ్వు త్వరగా ఇంద్రుడిని వెతకాలి, నీ భక్తురాల్ని నాపై దయ చూపించాలి అని బృహస్పతిని కోరుకుంది. వెంటనే బృహస్పతి ఆమెతో అలాగేనమ్మా నేను చూస్తాను అని చెప్పాడు. నభేతవ్యం త్వయా దేవి నహుషా దుష్టచేతసః, నహ్యేష స్థాస్యతి చిరంగతయేష నరాధమః. ఆ దుష్టాత్ముడైనటువంటి నహుషుడికి నువ్వేం భయపడక్కర్లేదమ్మా, ఆ నరాధముడు ఎక్కువ కాలం ఉండడు, పోయాడు అనుకో, నీకేం బెంగలేదని చెప్పాడు. అధర్మజ్ఞో మహర్షీణాం వాహనాచ్చ తతశుభే, ఇష్టించాహం కరిష్యామి వినాశాయాస్య దుర్మతే, శక్రంచాధిగమిష్యామి మా భైస్వం భద్రమస్తుతే. అమ్మా, ధర్మం తెలియనటువంటి పాపాత్ముడు మహర్షులందరినీ వాహకులుగా కోరాడు. అందువలన త్వరలోనే పతనం అవుతాడు వీడు. ఆ దుర్మార్గుడి యొక్క నాశనం కోసం నేను కూడా ఒక యజ్ఞం చేస్తాను, ఇంద్రుడి యొక్క జాడ కూడా తెలుసుకుంటాను, భయపడక నీకు అంతా శుభం జరుగుతుంది అని బృహస్పతి అభయాన్ని ఇచ్చాడు. తతః ప్రజ్వాల్య విధివత్ జుహావ పరమం హవిః, బృహస్పతిర్మహాతేజాః దేవరాజోపలబ్ధయే, హుత్వాగ్నిం సోబ్రవీత్ రాజన్ శక్రమన్విష్యతామితి. ఓ రాజా, తర్వాత మహాతేజస్వి అయినటువంటి బృహస్పతి ఇంద్రుడి జాడ తెలుసుకోవడానికి యథావిధిగా అగ్నిహోత్రం ఏర్పాటు చేసుకుని హవిష్యులిచ్చి ఇంద్రుడిని వెతుక్కుని రమ్మని అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు ఆయన. తస్మాచ్చ భగవాన్ దేవః స్వయమేవ హుతాసనః, స్త్రీవేషమద్భుతం కృత్వా తత్రైవాంతరధీయత. వెంటనే యజ్ఞకుండ నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి అద్భుతమైనటువంటి స్త్రీ వేషంతో ప్రత్యక్షమయ్యి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు ఇంద్రుడిని వెతకడం కోసమని. సదిశః ప్రదిశశ్చైవ పర్వతాని వనాని చ, పృథివీం చాంతరిక్షం చ విచించాధమనోగతి, నిమేషాంతరమాత్రేణ బృహస్పతిముపాగమత్. ఆ అగ్నిదేవుడు మనోవేగంతో దిక్కులు, మూలలు, పర్వతాలు, అడవులు, భూమి, ఆకాశం మొత్తం అంతా వెతికేశాడు. ఎంత కాలంలో? ఒక క్షణకాలంలో, రెప్పపాటు కాలంలో మళ్ళీ తిరిగి వచ్చాడు. బృహస్పతి దగ్గరికి వచ్చి బృహస్పతిని తోటి ఈ విధంగా అంటున్నాడు, బృహస్పతే నపశ్యామి దేవరాజమిహ క్వచిత్, ఆపః శేషాః సదా చాపః ప్రవేష్టుం నోత్సహామ్యహం. బృహస్పతి, నాకు దేవేంద్రుడు ఎక్కడ కనపడలేదయ్యా, అయితే నీటిలో మాత్రం నేను వెతకలే, ఎందుకంటే ఎప్పుడైనా నేను నీటిలో ప్రవేశించే సాహసం చేయలేను, అగ్ని కదా, అందువలన అలా చెప్పాడు.
అంటే అప్పుడు నమే తత్ర గతిర్బ్రహ్మన్ కిమన్యత్కరవాణితే తమబ్రవీద్దేవ గురు ఆపో విషమహాద్యుతే. దేవగురు, నేను నీటిలో ప్రవేశించలేనా, నీకోసం ఇంకేం చేయమంటావో చెప్పు అన్నాడు. అప్పుడు బృహస్పతి, ఓ తేజోమూర్తి, నువ్వు నీటిలో కూడా ప్రవేశించవయ్యా అన్నాడు అగ్నితోటి. ఆయన అనేటప్పటికీ అగ్ని అంటున్నాడు, నాపప్రవేష్టం శక్ష్యామి క్షయోమేత్ర భవిష్యతి శరణం త్వాం ప్రపన్నోస్మి స్వస్తితేస్తు మహాద్యుతే. నేను నీటిలో ప్రవేశించలేనా, నీటిలో ప్రవేశించే క్షీణమైపోతాను నేను, అందువల్ల నిన్ను శరణు కోరుతున్నానయ్యా, నీకు శుభం గాక అన్నాడు. అభ్యో అగ్నిర్బ్రహ్మతక్షాత్రం అశ్మనో లోహముత్థితం తేషాం సర్వత్ర గం తేజ శ్వాసయోనిషు శామ్యతి. నీటి నుంచి అగ్ని, బ్రాహ్మణుడి నుంచి క్షత్రియుడు, రాతి నుండి లోహం పుట్టేయ్యా, కనుక ఇతరత్ర అంతటా ఉండేటువంటి వాని శక్తి పుట్టిన చోట చల్లారుతుంది అని అగ్ని, అందువల్ల నేను నీటిలోకి వెళ్ళానంటే క్షీణమవుతానయ్యా అని చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి బృహస్పత్యగ్ని సంవాదే పంచదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో, సేనోద్యోగ పర్వం ఉపపర్వంలో బృహస్పతి అగ్ని సంవాదం అనేటువంటి 15వ అధ్యాయం పూర్తయింది. మనం 16వ అధ్యాయంలోకి ప్రవేశించాం. వెంటనే ఈ అగ్ని మాటలన్నీ కూడా విన్నాడు బృహస్పతి. వెంటనే బృహస్పతి అంటున్నాడు, త్వమగ్ని సర్వదేవానాం ముఖం త్వమసి హవ్యవాన్ త్వమంత సర్వభూతానాం గూఢశ్చరసి సాక్షివత్. అగ్నిని స్తుతించాడు, హవ్యవాహన, నువ్వు ఎటువంటి వాడవయ్యా, దేవతలందరికీ ముఖం, నీ ముఖం ద్వారానే కదా, నీ ద్వారానే కదా దేవతలందరికీ హవిస్సు వెళ్ళేది. అందువలన అన్ని ప్రాణుల లోపల రహస్యంగా నువ్వు సాక్షిలాగా ఉంటావు, అంతటా సంచరిస్తూ ఉంటావు నువ్వు. త్వామాహురేకం కవయః త్వామాహుస్త్రివిధం పునః త్వయా చక్తం జగచ్ఛేదం సజ్జో నశ్యేధృతాసన. కవులు నిన్ను ఒక్కడిగానే చెబుతూ ఉంటారు అగ్ని అని, కానీ నువ్వు ఒక్కడివి కాదు, 3 రూపాలు కలిగినటువంటి వాడు, త్రేతాగ్నులు అంటారు. అందువలన త్రేతాగ్నులు అంటే గార్హపత్యం, దక్షిణాగ్ని, ఆహవనీయమని, ఈ 3 రకములైనటువంటి అగ్నులని త్రేతాగ్నులు అంటారు. అందువల్ల నువ్వు అటువంటి 3 రూపాలుగా ఉంటావు. నువ్వు దూరమయ్యావంటే ఈ లోకం అంతా కూడా వెంటనే నశించిపోతుంది కదయ్యా. కృత్వా తుభ్యం నమో విప్రాః స్వకర్మ విజితాం గతిం గచ్చంతి సహపత్నీభిః సుతైరపి శాశ్వతీం. ధర్మపత్నితోటి పుత్రులతోటి కలిసి బ్రాహ్మణులందరూ కూడా, విప్రులందరూ నీకు నమస్కరించి తాము చేసినటువంటి సత్కర్మల వలన శాశ్వతమైనటువంటి పదాన్ని పొందుతున్నారయ్యా. వాళ్ళందరూ అగ్నిహోత్రం చేస్తారు. అందువలన త్వమేవాగ్నే హవ్యవాహః త్వమేవ పరమం హవిః యజంతి సత్రైస్త్వామేవ యజ్ఞైశ్చ పరమాధ్వరే. నువ్వు హవ్యాన్ని తీసుకెళ్ళేవాడు నువ్వే మళ్ళీ ఉత్తమమైనటువంటి హోమద్రవ్యాన్ని నువ్వే, నిన్నే సత్రాల్లో పూజిస్తారు, పరమైనటువంటి అధ్వరంలో యజ్ఞములతో పూజిస్తారు. సృష్ట్వా లోకాం స్త్రీనిమాన్ హవ్యవాహ ప్రాప్తే కాలే పచసి పునఃసమిద్ధః త్వం సర్వస్య భువనస్య ప్రసూతి త్వమేవాగ్నే భవసి పునఃప్రతిష్ఠ. ఓ హవ్యవాహుడా, నువ్వు ఈ 3 లోకాలని సృష్టించి సమయం వస్తే పక్వం చేస్తావు. సృష్టించేది నువ్వే, పక్వం చేసేది నువ్వే. సర్వలోకాలు నీ నుండే పుడతాయి, మళ్ళీ వాటికి స్థితి కారణం కూడా నువ్వే, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. త్వామగ్నే జలదానాహు విద్యుతశ్చ మనీషిణః దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రమ్య హేతవః. నువ్వే నీటినిచ్చే మేఘం అంటారు, ధీమంతులు నిన్నే విద్యుత్ అంటారు. నీ నుండి మంటలు వెలుడి సర్వప్రాణుల్ని దహించి వేస్తూ ఉంటాయి కూడా. అందువలన త్వయ్యాపో విహితాః సర్వాః త్వయి సర్వమిదం జగత్ నతేశ్చ విదితం కించిత్ త్రిషు లోకేషు పావక. నీ యందే జలమున్నది, లోకమంతా నీ యందే ఉంది, ముల్లోకాల్లోనూ నీకు తెలియందంటూ ఏమీ లేదు కదయ్యా.
స్వయోనిం భజతే సర్వ విషశ్వాపో అవిశంకిత అహం త్వాం వర్ధయిష్యామి బ్రాహ్మైర్మంత్రై సనాతనై. భూతాలన్నీ కూడా జన్మస్థానాన్ని పొందుతాయ్యా, అందుచేత నువ్వు శంకించకు. ఎందుకంటే నీ జన్మస్థానం నీరు కదా, అందువల్ల నువ్వు నీటిలో ప్రవేశించు. నేనున్నాను, నీకేం పర్వాలే. నేను సనాతనమైనటువంటి బ్రాహ్మ మంత్రాలతో నిన్ను వృద్ధిపరుస్తూ ఉంటాను, అందువల్ల నువ్వేమీ చింతపడక్కర్లేదు. ఏవం స్తుతో హవ్యవాన్ స్వభగవాన్ కవిరుత్తమః బృహస్పతి మథోవాచ ప్రీతిమాన్ వాక్యముత్తమం దర్శయిష్యామి తే శక్రం సత్యమే తద్బ్రవీమితే. అల్లాగా ఆయన చేత బృహస్పతి చేత చెప్పబడినటువంటి ఉత్తమ కవి అయినటువంటి అగ్నిభగవానుడు ఈ ప్రశంస అంతా కూడా విని సంతుష్టుడయ్యాడు. ప్రీతితో బృహస్పతి ఈ విధంగా అన్నాడు, నేను నిజం చెప్తున్నానయ్యా, నీకు ఇంద్రుణ్ణి తప్పనిసరిగా చూపిస్తాను. అంటే నీటిలో కూడా ప్రవేశించి నేను నీకు ఇంద్రుణ్ణి తప్పనిసరిగా చూపిస్తాను, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అని చెప్పాడు. అని చెప్పి ఆ అగ్ని ఏం చేస్తాడు అనేటువంటిది రేపటి భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.